విషయం అండి. అంటే అసలు నాకు తెలిసి మన యాక్టర్స్ మీకు కూడా తెలిసి ఉండదు తన గురించి. ఎందుకంటే వెనక ఉండి అసలు షూట్ అంత సీమ్లెస్గా జరిగింది, షూట్లో అసలు ఒక్క హికప్ కూడా రాలేదు అంటే హీఈస్ ద ప్రైమరీ రీజన్ అండి. నరేష్ ఈజ్ ద వన్. నరేష్ అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ప్రవళిక, అసలు పృథ్వీ అండ్ ప్రవళిక, ఐ షుడ్ టాక్ అబౌట్ దీస్ టూ పీపుల్ అండి. పృథ్వీ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఒకసారి నేను కథ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ అసలు ఇది స్కైలాబ్ ఇది అంటే ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ గివ్ అ బ్యాక్ స్టోరీ హియర్. నేను ఐ వాస్ టెలింగ్ నాని గారు ఆల్సో, ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. ఏంటంటే ఈ కథ రాసుకున్నప్పుడు వి థాట్ విల్ కమ్ టు నాని గారు అండ్ నరేట్ ద స్టోరీ బికాస్ పృథ్వీ వాంటెడ్ టు గివ్ నరేషన్ ఫస్ట్ మీకు ఇవ్వాలి అనేది ఐడియా అండి. సో వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు పృథ్వీ, హీ టోల్డ్ మీ ఇప్పుడు హిందీలో దృశ్యం ఫిల్మ్స్ అని ఉంటాయి కదా, అట్లాంటి ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాను నేను. ఫిల్మ్స్ విచ్ అంటే ఆ కంటెంట్ మంచి కథ ఉన్నది అది అని చెప్తే, అరే నిజంగానా అంటే టు ఫైండ్ సచ్ అ ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అండి. అంటే ఫ్రమ్ దాట్ డే అంటే ఎవ్రీ సింగిల్ డే నిన్న క్యూబ్, నేను ప్రతిసారి ఐ కీప్ మెన్షనింగ్ క్యూబ్ ఎస్టర్డే బికాస్ ద లాస్ట్ 7 days వాస్ వెరీ హెక్టిక్. క్యూబ్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సౌండ్ లెవెల్స్ గురించి. హీ వాస్ హియర్, I called him and in 2 hours he was in Chennai. So he was that supportive, he was that passionate. And for some reason and they say that producer asalu okka roju kuda set ki raledandi, it was a breeze adi ani cheppesi Pruthvi prati roju set lo unnadu, prati shot ku unnadu, and he made sure I get the shot right, and that's an achievement and he's so young and he made sure everything is on point. అంటే తను ట్యాగ్ ప్రొడ్యూసర్ ఏమో కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇంకా ఏదేది చేయాలో అన్నీ చేశాడు. సో పృథ్వీ అండ్ ప్రవళిక, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ నుంచి ఈ ఫిల్మ్కి ఏంటంటే డాక్టర్ గారు, రవి గారు, when I narrated the story to him, the kind of inputs he gave, the kind of feedback he gave for the film, and me andaramu very young bunch of filmmakers, to have his guidance, to have his inputs for the team was very important. So thank you Ravi garu, thank you for that. And now coming to the actors andi, and I like I said before, I got lucky with the first film andi, and to find such great actors in my film, అసలు అంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ ఆస్క్ ఫర్ అ బెటర్ సెట్ ఆఫ్ యాక్టర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. నిజంగా నిత్య గారు, వెన్ ఐ నరేటెడ్ ది స్టోరీ, బాంబేకి వెళ్ళి నరేట్ చేశాను. అంటే వెన్ ఐ గివ్ రెఫరెన్సెస్, మార్వెలస్ మిసెస్ మెజిల్ అని అదని ఇదని చెప్తుంటే ఏంటి వీడు అసలు ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ ఐ థింక్ నిత్య గారు గాట్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. షీ సెడ్, యా ఐఎమ్ డూయింగ్ ఇట్, సో ఇట్స్ సో గుడ్. And I don't know why are people not liking the film or liking the story asalu. There's nothing to not like about it. And appadi nunchi the kind of support she was, the kind of confidence, the kind of ante aa roju bayitiki vachinappudu the message she sent me to ee roju pre-release event varaku, thank you very much Nitya garu. And primarily this as a producer as well, co-producer as well. Inka acting ki vaste ante Gauri ane character ki nenu anukunna daniki ఇంకా నేను వేరే ఆప్షన్ కానీ ఇంకా వేరే ఏది కానీ నేను ఆలోచించలేనండి. పర్ఫెక్ట్, ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్ అండి. అసలు అంటే దిస్ నో, అంటే ఇంకా గౌరీని ఇంకా వేరే ఇంకొక క్యారెక్టర్ని అసలు నేను ఇంకొక యాక్టర్ని ఊహించుకోలేను. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండ్ ఐ వాంట్ టు గెట్ దట్ ఛాన్స్ టు రైట్స్ మెనీ స్టోరీస్. అంటే ఇప్పుడు యంగ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, మై ఫ్రెండ్స్, మై ఫెలో ఫిల్మ్ మేకర్స్ లైక్ ది మెన్షన్, అంటే వాళ్ళకు we always have these conversations, అరే ఇట్లాంటి కథలు రాయాలి ఇట్లాంటివి అని చెప్పేసి. సో లైక్ దాట్ నేను ఐ మేక్ ష్యూర్, దట్స్ అ ప్రామిస్ అండి, ఐ ట్రై అండ్ రైట్ అండ్ ది బెస్ట్ ఐ క్యాన్, సో దట్ ఐ కెన్ అంటే ప్రతి ఫిల్మ్ చేసే అవకాశం ఉంటే ప్రతి ఫిల్మ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్ ఐ నరేటెడ్ ఫర్ ద ఫస్ట్, అంటే నేను సత్య గారిని ఐ కామెడీ అంటే జోక్గా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని చెప్పేసి అంటున్నాను, రిఫరింగ్ టు అ సాంగ్. బికాస్ ఇక్కడ ఉంటారు అండ్ హీస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అంటే ఎన్ని మేనేజ్ చేస్తారంటే విత్ ద టైమ్ లైన్స్ హీ హ్యాస్, అసలు హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ ఆర్ డూయింగ్ నౌ,
మహా అండ్ మేమందరం రెగ్యులర్లీ హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్. ఏంటంటే కథ రాసుకుంటున్నప్పుడు మీరు ద యాక్టర్స్ నాని గారు మీరు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. అంటే వీ కెన్ గో టాక్ టు హెమ్, వీ కెన్ నరేట్ ద స్టోరీ, దే విల్ గెట్ ఇట్ అండ్ దే విల్ డూ ద ఫిల్మ్. అండ్ ఆ కథ రాసే అవకాశం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా ఒక్క సెల్ఫిష్ ఇదేంటంటే ఇప్పటివరకు మీరు మిమ్మల్ని చాలా ఇంటెన్స్ రోల్స్లో దీంట్లో చూసారు కదా. ఇన్ దిస్ ఫిల్మ్ దెల్ సీ అ డిఫరెంట్ సత్య గారు ఆల్ టుగెదర్. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ ఫర్ దట్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫిల్మ్. సో నేను నాకు ఇప్పుడు డౌట్స్ లేవండి బికాస్ అన్ యాక్టర్ లైక్ హిమ్ కెన్ డూ ఎనీ రోల్. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బి ఒక ప్రూఫ్ దానికి. రాహుల్ హీస్ అ న్యాచురల్. అంటే తను వెనెవర్ హీస్ ఆన్ సెట్, వెనెవర్ హీ డస్ వాట్ హీ డస్, అసలు అందరూ అంటే రియాక్ట్ అవుతుంటారు ఈవెన్ ఆన్ సెట్. సో రాహుల్ రాలేకపోయాడు, బట్ థ్యాంక్ యూ రాహుల్ ఫర్ దాట్. అండ్ బర్నీ గారు, సుబ్బరాయ శర్మ గారు, అండ్ ఇక్కడ చాలామంది అంటే ఈ సినిమాలో నాట్ జస్ట్ 3 ప్రైమరీ క్యారెక్టర్స్ వీళ్ళని కాదండి, ఒక విలేజ్ అంటే లైక్ పృథ్వీ సెట్ దర్ 82 స్పీకింగ్ పార్ట్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఈవెంట్ ఈస్ సమ్హౌ ఈ ఈవెంట్లో ఏంటంటే మొత్తం ఆ విలేజ్ బండలింగంపల్లి విలేజ్లో ఉన్న యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అందరూ వచ్చారండి. దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అగైన్ నరేష్ అండ్ పృథ్వీ మేడ్ షో దే ఆర్ హియర్. అండ్ బర్నీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సార్ మీరు మీకు వేరే ఫిలిం ఉండింది అప్పుడు, అండ్ ఐ రిక్వెస్టెడ్ యూ, అండ్ దిస్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం ఇట్ మేడ్ మీరు యాక్ట్ చేయడం మేడ్ ఇట్ వెరీ స్పెషల్. సుబ్బరాయ్ శర్మ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వచ్చింది సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ యా ఇదండి, అండ్ దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. అండ్ నేను అంతా చెప్పి ఇది ఒక్కటి చెప్పకపోతే తప్పవుతుంది. అంటే మై పేరెంట్స్, నాన్న ఒక్కసారి నిలబడితే సరిపోద్ది, నాన్న ప్లీజ్. అమ్మ లాస్ట్లో కూర్చున్నారు. నేను 12 years ముందు చెప్పింది ఇదే, నేను వన్ డే ఐల్ మేక్ అ ఫిల్మ్ అని, అండ్ దిస్ ఈజ్ ఇట్ అని. థ్యాంక్ యూ సుమ గారు. మీరు వచ్చే ముందే నేను ఐ వాస్ టెలింగ్ యూ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అని. Thank you so much, Vishwak. It's such a proud moment for your parents. Yes, and yes. Congratulations. Thanks. Thank you so much. Thank you. I know you have so much more to talk. Manam success meet పెట్టుకొని మాట్లాడదాం. Okay, so coming to our beautiful and the wonderful performer నిత్య మేనన్ గారు. ఆవిడని చూసినప్పటి నుంచి మనందరి గుండె జారి గల్లంత అయ్యిందే. ప్రేక్షకులకే కాదు, ఇప్పుడే డైరెక్టర్లు అందరూ చెప్పారు, రాసుకున్నటువంటి కథల్లో అందరూ నిత్య గారి పేరునే రాస్తూ ఉంటారు అని. రామ్ సేతు సినిమా కూడా చేస్తున్నారు హిందీలో. మీరు అక్షయ్ కుమార్ గారితో ఇద్దరు ఆల్మోస్ట్ కామన్ బాటలో ప్రయాణిస్తున్నట్టున్నారు. నిత్య మేనన్ గారు మిషన్ మంగళ్ చేశారు, అలాగే ఇప్పుడు హీరో గారేమో ఇటు రామ్ సేతు చేస్తున్నటువంటి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ, అండ్ ఇప్పుడు పిలిచేద్దామా అందరినీ వేదిక మీదకి. వన్స్ అగైన్ ఆర్ ప్రొడ్యూసర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ప్రొడ్యూసర్ పృథ్వీ గారు. మాట్లాడడానికి కాదు ప్రోగ్రామ్ అది, ప్రొడ్యూసర్ కనిపిస్తే మైక్ ఇచ్చేయమని ఎవరో చెప్పినట్టున్నారు. అలాగే మన డైరెక్టర్ విశ్వక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, విశ్వక్ ఖండేరావు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిహారీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డిఓపి ఆదిత్య, అలాగే ఎడిటర్ రవితేజ గారు, ప్రొడక్షన్ డిజైనర్ శివం గారు, అలాగే చంద్రిక, పూజిత ఆర్ డిజైనర్ పూజిత, ఓకే. సో ఇవాళ మా స్పెషల్ గెస్ట్ హసిత్ అండ్ వివేక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అలాగే మున్నా గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి నటులు, కవివర్యులు, రచయిత, దర్శకులు, ప్లీజ్ తనికెళ్ళ భరణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హే యంగ్ హీరోస్, కమాన్ రే, 20 years తర్వాత ప్రీ రిలీజులు చేస్తాను. ఓకే, చాలా సంతోషం.
నిజానికి ఇందాక డైరెక్టర్ గారి మాటలు వింటూ ఉంటే ఇది ప్రీ రిలీజ్ కాకుండా 100 days అయిన తర్వాత చెప్పే కృతజ్ఞతల స్పీచ్ లాగా ఐ విష్ ఇట్ రియలీ. ఎందుకంటే పాపం ఎంత కష్టపడ్డాడో దర్శకుడు చెప్పలేను, ఎంత కష్టపెట్టాడో చెప్పకూడదు. చాలా చాలా ఎంజాయ్ చేశాం ఈ సినిమా. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత మొన్న యాడ్ ఫస్ట్ టైం వాళ్ళు టీజర్ రిలీజ్ అయినప్పుడు నాకు నిత్యామీనన్ గారిలో ఆ పాత అప్పు చేసి పప్పుకూడు మిస్సమ్మలో సావిత్రి ఐ కుడ్ సి ఆ పాత ఫీల్ కలిగింది. సరే, మన సత్యాన్ని చూస్తుంటే పక్కింట్లో పిల్లాడు కాదు మన ఇంట్లో పిల్లాడిలాగా అనిపిస్తాడు. అది చాలా గొప్ప విషయం. సో మంచి స్క్రిప్టు కష్టపడి తయారు చేసుకున్నారు. యంగ్ జనరేషన్ ఈ ఆల్మోస్ట్ ఈ కొత్త దర్శకులు అందరితోటి నేను చేస్తూనే ఉన్నా, అందరూ చక్కగా హిట్లు కొడుతూనే ఉన్నారు. ఐ థింక్ ఇది కూడా బ్రహ్మాండమైన హిట్ కొట్టి కొత్త ఈ జనరేషన్. నేను ఇది 4వ సుమన్లాగా నేను కూడా తరతరాలుగా నటిస్తూ వస్తున్నాను. 4వ తరంలో కూడా ఇంత అద్భుతమైన దర్శకులు, నటులు, వండర్ఫుల్ ఫీల్. ఖచ్చితంగా ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మంచి నాకు కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కుర్రాళ్ళతో చేస్తున్నప్పుడు అదొక మజా. సో రియలీ ఎంజాయ్డ్ మై క్యారెక్టర్ అండ్ ఐ విష్ హోల్ ద టీమ్, చాలా టీం అంతరికి నా శుభాకాంక్షలు. ఐ థింక్ ఖచ్చితంగా మళ్ళీ ఇది సక్సెస్ మీట్ కూడా మనం చేసుకుంటాం. శుభం భూయాత్. శివోహం. హలో, ఇప్పుడు బిగ్ టికెట్ నాని గారు, మీరు ఫస్ట్ టికెట్ని కొనబోతున్నారు. ఎక్కడ? ఎస్, ఈ బిగ్ టికెట్ నాని గారే ఇంట్రడ్యూస్ చేశారు తన సినిమాతో. యా ప్లీజ్, నిన్ను కోరితో ఇంట్రడ్యూస్ అయింది. ఎస్, ఎక్కడ మా డైరెక్టర్ గారు రండి, ప్రొడ్యూసర్ గారు రండి. ఎస్, నాని గారు జేబులోంచి డబ్బులు తీయండి. ఫస్ట్ టికెట్. ఈ ఫిల్మ్ గురించి ఎంత చెప్తే తక్కువ. వెల్కమ్ ఫ్యామిలీ. I think I don't have to pick each person and tell how much they mean to the film or anything. Vishwak has already done that. I'm speaking in English because I don't want to block my emotion right now and try to find the right words. I think I've never been under a loss of words in my life. But this event itself is so different. Endukante normally I don't like public appearances, I don't like events, I get nervous, I'm not too happy, but there was something so different about being here because there was so much emotion in everything that these people were saying, and that's what I saw initially right from day one when Vishwak came and narrated the story to me. I saw a writer par excellence. Now I see a director par excellence. Vishwak, you are one of the best creative people I've ever worked with and I've ever seen in my life. And I've seen a lot. So, I mean, you have such a bright future. I love you dearly and you know that. Prithvi, I have never seen a producer like you either, and this everybody will believe, right? We also do the producer jokes, but I've never ever met a producer who wants to produce a good film and who's creative, who's happy when the film comes out well and everything that he does, he's doing for the film. Prithvi and me we have so many discussions, we have so many talks, hours together we used to talk. Kani ekkado dan madhya
I mean, we talk about numbers, we talk about market, we talk about distribution. దాని తర్వాత ఎక్కడో ఒక చోట we come back and we say, but you know, the sound design has come out so beautifully. That's the discussion I want to have with a co-producer of mine. I want to talk creative. I want to talk about being happy. You guys gave me hope, to be quite honest, because నాకు సోల్ లేని సినిమాలు చూస్తే చేస్తే I feel fear, I feel afraid, I don't know about my future, what's going to happen అనేది. So what you have done, I know you think I've done a lot for you, but you've done a lot more for me because you have given me hope. Today, even seeing all these guys here, your friends, Maha, Munna, Vivek, Hasan, all of you guys, and what you're saying, you know, like it is so full of real emotion, it is so full of soul. This is what I wanted to see in cinema all my life. I've never got to see it. For me, this is a wonderful new age for myself personally, that I'm even able to meet you people, and I know that I think I'm going to be okay in the future. The artist in me is not going to die. So, I don't think I've ever got so emotional at a event like this, but there's just something very different about this. Ide meeru cinema lo kuda chustaru. Everybody present here is family. This is completely family and friends, and that's very rare. It's not just people screaming and, you know. So this is what I want to be a part of, and this makes me happy. More than films or acting, music has always touched my soul. And Prashant, I mean, I think one of the best parts of the film is the music. Sandilya, is he here? He's left. Well, you have to tell him that I cried when he played his violin. I have great respect for musicians. I've never had a crush on an actor or something like that. Nothing. I've always had crushes on musicians, you know, people who play instruments. And I have such immense respect for people who play instruments. I can't really play with that kind of, you know, craft, skill, and beauty. I wish I could. I would have been so proud of myself if I had become a musician, if I was an instrumentalist, much more than now. But I can't do that, and I always wonder how they can do something like that. It's just absolutely amazing. So for me, it's a you know, mystery how you even come up with all of that beautiful thing. It hits me straight in the heart, and for me, that is priceless. My co-actors, Satya and Rahul, are such spectacular actors, and I'm not just saying this just like that, like they really are, and my standards are high. So, but it's again something that gives me hope to see real actors. One of the things I don't like is when non-actors or anything, people who are not good at what they do that job. I don't like it. So it gives me hope when I see actors like you, Satya, and Rahul, who's not here, but I think he's so fantastic. He's so wild. He's so different. He's just himself. He does whatever he wants. That is a space that I never got. I got criticized for it, and he's just being himself. I love it. I love these guys. They've made the whole film look so authentic and so real.
Anyway, Tanikela Barni garu, I didn't get the opportunity to work with you, but hopefully avakasam naaku next film lo vastundi ani korukuntunnanu. I never got to work with Satya either, but I did get to work with Vishnu. Vishnu was one of the best. Yes, I asked about come here, come up. What? Why are you sitting down? I was asking about you. They said you're still driving on the way. This is Vishnu, and Vishnu was the one person I got to act with in the film, and he was the best co-star ever. Like Gauramma and Seenu, they are the most tight relationship, more than everybody else. So all my dialogues ended with, నాకు ఐడియా వచ్చిందిరా సీను, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ టు సీను ఓన్లీ. సో సీను వాజ్ హర్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ యాక్టర్ విత్ మీ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ that it was you. I had such a good time. I hope we get to work again in different capacities, not just as an actor. I know you're capable of so much more, Vishnu. So yeah, we'll work together again very soon. Aditya was such a darling. Of course, what he's done creatively is nothing that we don't need to discuss it. It's clear, it's obvious, it's out there for everyone to see. But I just loved working with you. You guys just made everything so fluid, so easy, so happy, and I really liked that. I enjoyed it. Pujita, my love. Where is she? Oh, there she is. You made Gauri come alive for me. Every time I wore your clothes, I felt like Gauri. And the credit for all of this goes to everybody, Ravi, everybody. I know you guys have not been able to really interact with Ravi Teja and everybody, but I know the credit goes to everyone. But Vishwak, I've heard a lot of people who say a lot of things, who narrate really beautifully, but endlo adi execute chesi ravalante, I've never seen it being executed exactly. And that is a talent. You're gonna go places. So anyway, that's what Skylab means to. Oh, I forgot, I'm also co-producing this film. So I'm so proud. I think I got lucky. It's not you who got lucky. I got lucky because the person that I was as an actress, I want to be that same person as a producer. I want to be able to produce good cinema because I want to see this thrive. I want to see real cinema on screen, and that is my dream. And if that means that I have to get into it and become a producer, so be it. And it couldn't have been a better film for me to debut as a producer. It cannot be a better film. This is the best film that I could have been the producer for the first time. So Skylab is my heart and my soul, and there's so much love for this team, for this film, for this project. And the rest of it we'll talk when the film releases, which I know the film is going to be a piece of like a gem. So I can't wait for it to just come out and all of you can just see it and the world can see it. And here's to many more, right? Promise? Okay. Keep me alive. Thank you. Yes, we want to keep you alive so that you keep the screen alive. Love you, Nitya, love you. And ఇప్పుడు Satyadev to please talk. థ్యాంక్ యూ సుమ గారు. యాక్చువల్లీ నిత్య గారు ఎప్పుడు మాట్లాడితే ఇంకా మాట్లాడడానికి అన్ని కవర్ చేసేస్తుంటారు ఆవిడ. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. సచ్ అ పాజిటివ్ వైబ్ ఉంది. అయితే యూజువలీ నాకు కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి. ఒక ఫిల్మ్ యూనో హిట్ అవ్వబోతుందని, లేకపోతే ఇది చాలా బాగా ఆడుతుందని, లేకపోతే మంచి పేరు వస్తుందని, డబ్బు వస్తుందని, వీటిలన్నిటికీ కొన్ని యూనో నేను ఎక్కువ వాటిని పట్టించుకోను కానీ, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా సైన్స్ కనిపించాయి ఈ సినిమాలో. అందులో ఫస్ట్ సైన్ డెఫినెట్గా మా నాని అన్న వచ్చాడంటే సినిమా హిట్. సో నాని అన్న థ్యాంక్ యూ. సో నాని తిమ్మరసు ఫిల్మ్ అంటే నాని అన్న సచ్ స్వీట్ హార్ట్. మీ అందరికీ తెలిసిందే, నాని అన్న అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలాసార్లు చెప్పాను. అయితే నాని అన్న ఈవెంట్కి రావడం వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ సైన్స్, అండ్ డెఫినెట్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. అంత పాజిటివ్ పర్సన్, అంత స్వీట్ పర్సన్ నాని అన్న థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ లవ్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ విశ్వక్ అండ్ పృథ్వీ, నేను లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ఇలా నడుస్తున్నారు. ఏంటి చెస్ట్ వర్కౌట్ అయినా చేశారేమో అనుకున్నాను. సినిమా చూశారంట నైట్. సో చాలా ఇలా యూనో గుండె ధైర్యంతో ఉన్నారు. సో డెఫినెట్లీ అదొక వెరీ వెరీ పాజిటివ్ సైన్. విశ్వక్ అండ్ పృథ్వీ. అలాగే ఇక్కడ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో సైన్ నాకు ఏం కనిపించిందంటే, ఎప్పుడూ మాట్లాడిని చాలా దిగ్గజాలు ఈరోజు మాట్లాడే. ఆ దిగ్గజాల్లో ఒకటి ఆదిత్య, రవితేజ, మన విష్ణు, వివేకాత్రేయ. సో ఇలా చాలామంది వాళ్ళు యూజువలీ జనరల్గా మాట్లాడరు బయట, బట్ ఐ థింక్ నేను డెఫినెట్గా దాన్ని పాజిటివ్ సైన్గా తీసుకుంటాను. అయితే ముఖ్యంగా రవితేజ, ఆయన గురించి ఎన్ని కథలుగా చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ రవితేజ ఇందాక వివేకాత్రేయ చెప్పినట్టు ఆయన నోటి నుంచి బాగానే ఉంది అని వస్తే ప్రొడ్యూసర్లు పండగ చేసుకుంటారు. అలాంటిది రవి ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూసి చాలా మనస్ఫూర్తిగా నవ్వాడు. ఏంటో పళ్ళు బయట పెట్టి ఇలా అన్నాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఎప్పుడు చూడలేదు ఆయనలో అది. సో రవి థ్యాంక్ యూ. ఎక్కడ రవి థ్యాంక్ యూ సో మచ్ రవి. అలాగే అగైన్ అందరి గురించి వివేక్ మాట్లాడాడు, సారీ మన విశ్వక్ మాట్లాడాడు, నిత్య గారు మాట్లాడారు. బట్ నా బాధ్యతగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ డెఫినెట్గా అది కేవలం టెక్నీషియన్స్ వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వల్లే ఈరోజు మేము అందరం వచ్చి మీ ముందు నించోగలుగుతాం, ఏదో కొంత మాట్లాడగలుగుతాం. డెఫినెట్గా ఎవ్రీ వన్, అంటే ముఖ్యంగా మా డైరెక్షన్ టీం అందరి పేర్లు చాలా ఎక్కువ పెద్ద లిస్ట్ ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను సినిమా చేసినప్పుడు ఫస్ట్ చూసేది డైరెక్షన్ టీమ్నే. వీళ్ళు ఎవడైనా డైరెక్టర్ అవుతాడా, ఇన్ఫ్యాక్ట్ నాని అన్న కూడా చూస్తాడు అనుకుంటా. నాని అన్న మీరు కూడా చేస్తారు కదా అది. యా వి స్పాట్ నిత్య. సో వీ నో ఓకే వీడు డైరెక్టర్ అవుతాడు, వీడు గ్యారంటీ ఏదో ఒకటి అవుతాడని. ఈ సినిమాలో ప్రతి ఒడు గ్యారంటీ డైరెక్టర్ అవుతాడు, డైరెక్షన్ టీమ్ ఎస్పెషలీ. యూ ఆల్ హ్యావ్ ద పొటెన్షియల్ అండ్ అంటే ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ సో గుడ్ విత్ దే వర్క్ అండ్ దే డెఫినెట్లీ అందరూ డైరెక్షన్ చేస్తారు. అలాగే శివం, థ్యాంక్ యూ. బండలింగంపల్ని రీక్రియేట్ చేసినందుకు శివం, యువర్ వండర్ఫుల్. అండ్ డెఫినెట్లీ చంద్రిక, హూజ్ యువర్ పార్ట్నర్, యూ బోత్ వర్ ఫ్యాంటాస్టిక్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత, పాప ఇందాక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నాకు కొన్ని షర్ట్లు తయారు చేసింది. పూజిత థ్యాంక్ యూ పూజిత. అది లాస్ట్ మినిట్లో వేసుకోలేకపోయాను, బట్ దే ఆర్ రియలీ గుడ్. నేను మిగతా ఈవెంట్స్కి గ్యారంటీ వేసుకుంటున్నాను. అండ్ అలాగే ప్రశాంత్, మెకడోనియా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేసి మ్యాజిక్ క్రియేట్ చేశాడు ఈ సినిమాని. ప్రశాంత్, యు ఆర్ ఫినామినల్ అండ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ వాట్ యు హవ్ క్రియేటెడ్ స్కైలాబ్ రూపంలో. పృథ్వీ, మా ప్రొడ్యూసర్, గ్యారంటీ పృథ్వీ గురించి చెప్పాలి. పృథ్వీ ఇందాక నిత్య గారు అన్నట్టు, లేకపోతే విశ్వక్ అన్నట్టు, అందరికీ అంత రెస్పెక్ట్ పృథ్వీ పైన. ఎందుకంటే
ఐ థింక్ పృథ్వీ గ్యారంటీ నువ్వు చాలా సినిమాలు బయట కాదు, నువ్వు దాన్ని గిగాబైట్ అని పెట్టుకో, అన్ని సినిమాలు చేస్తావు. ఇట్స్ నాట్ 8 ఫిల్మ్స్ ఆబ్వియస్లీ, గిగాబైట్ ఫీచర్స్. వండర్ఫుల్ పృథ్వీ, నీ ప్యాషన్ ఫిల్మ్ పైన ఏంటో అని మా అందరికీ తెలుసు. December 4th ఆబ్వియస్లీ అందరూ చూస్తారు. అండ్ విశ్వక్, విశ్వక్ యువర్ డార్లింగ్, నువ్వు గ్యారంటీ త్వరలో ఎమ్మెల్యే ఎంపీ కూడా అవుతావు, నీకు అంత సపోర్ట్ ఉంది అందరిలో, అందరూ నీ గురించి అంటే అది నిజం. విశ్వక్ మోర్ దెన్ అ డైరెక్టర్, మోర్ దెన్ ఎనీథింగ్ ఇస్ అ నైస్ హ్యూమన్ బీయింగ్, ఒక కన్విక్షన్ ఉన్న ఒక వ్యక్తి. అది ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ ఫీల్ విశ్వక్ నీ కన్విక్షన్ అలా ఉంటుంది. అంటే వెన్ యూ టాక్, నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అయితే ముఖ్యంగా ఏం చేస్తాడంటే ఈ మనిషి ఎంత మంచోడంటే, ఇప్పుడు సీన్ ఒకటి చెప్తాడు, కాదు విశ్వక్ మనం అయినా కొంచెం ఇలా అయినా ట్వీక్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఏవో కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం కదా. మనం చెప్పిన ఇన్పుట్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడని తను ముందు ఇచ్చే బిల్డప్ ఏదైతే ఉంటుందో ఏడుపు వచ్చేస్తుంది మనకి. అయ్యో ఎంత నేను చెప్పింది ఎలా తీసుకున్నాడు అసలు తిను, ఇది కదా ఇది నేర్చుకోండి అన్నట్టు ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత అటు ఇటు తిరిగి వచ్చి బ్రో అది స్క్రిప్ట్లో ఏది ఉందో అదే చేసేద్దాం అంటాడు. అది యాక్చువల్లీ చాలా మంచోడు. మనం చెప్పింది మన బాధ పెట్టకుండా చాలా నీట్గా ఈ 10 నిమిషాలు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు. వీడికి నో చెప్పాలని పాపం మనం బాధపడతామని అటు అలా ఓ పచారులు కొట్టి వచ్చి లాస్ట్లో ఆ స్క్రిప్ట్లో ఏముందో అది చేసేద్దాం అంటాడు. చాలా మంచోడు నువ్వు. థ్యాంక్ యూ విశ్వక్. స్కైలాబ్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎస్, నేను నమ్మేది ఏంటంటే సినిమాలు మేము చూస్ చేసుకోవడం కాదు, మాకింత మంచి కథలు రాసే డైరెక్టర్స్ అండ్ రైటర్స్దే ఈ క్రెడిట్ అంతా. మేము ఓన్లీ చేసేది పికప్ చేసుకోవడమే. ఆబ్వియస్లీ అది మోస్ట్ ఈజీ థింగ్. అది దాంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు. ఐ థింక్ అది క్రియేట్ చేసిన నా డైరెక్టర్ విశ్వక్, మా రైటర్స్ అండ్ అలాగే వివేక్ ఆత్రేయ, హసిత్, మాహా, మున్నా అందరూ దే ఆల్ క్రియేట్, దే ఆర్ ద క్రియేటర్స్, వీఆర్ జస్ట్ చూసర్స్. మేము మాకు నచ్చింది ఒకటి తీసుకుంటాం అంతే. సో థ్యాంక్ యూ, మమ్మల్ని నమ్మి మా పైన కథలు రాస్తున్నందుకు, మమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నిత్య గారు, ఎస్ వీళ్ళందరూ అనుకున్నట్టే ఐ సో వాంటెడ్ టు వర్క్ విత్ యూ. కాకపోతే సినిమా 4th చూస్తారు కాబట్టి గ్లాడ్ మన ఇద్దరం ఒకే సినిమాలో పార్ట్ అయ్యాం. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఫీలింగ్ కూడా. యూ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్. మీ పేరు నిత్యమేనన్ కంపెనీ అని ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ స్కైలాబ్తో అవుతున్నందుకు ఐఎమ్ హ్యాపీ అండ్ యూ విల్ బీ హ్యాపీ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బెనిఫిట్స్ యాజ్ వెల్. అండ్ అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే మేము డెఫినెట్లీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో యా, థ్యాంక్ యూ. అండ్ ఎవరిని భరణ్ గారు సార్ థ్యాంక్ యూ. నాకు కొంచెం తెలంగాణ డైలెక్ట్ కొంచెం అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడల్లా వర్ణి సార్ నాకు హెల్ప్ చేసి దాన్ని సెట్ చేశారు. ఇంకా అగైన్ ఈ సైన్స్ అన్నాను కదా, సో అందులో నా ఫ్యామిలీ, మై మామ్ అండ్ మై డాడ్, మై బ్యూటిఫుల్ వైఫ్ అండ్ మై బుడ్డోడు వాళ్ళు కూడా వచ్చారు. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సైన్స్ దట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్. థ్యాంక్ యూ. అండ్ December 4th స్కైలాబ్ అందరూ చూడండి. ఇది గ్యారంటీ. మీ అందరూ ఇందాక మాహా అన్నట్టు బయట దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, స్కైలాబ్ మా తెలుగు ఫిల్మ్ అని చెప్పుకునేటట్టే ఉంటుంది. అది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ యుల్ ఆల్ లవ్. అండ్ ఈ అవకాశం మళ్ళీ నాకు ఇచ్చినందుకు పృథ్వీ థ్యాంక్ యూ మ్యాన్. విశ్వక్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ. నేను మన సినిమా గురించి, టీమ్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యి ఐ ఫర్గాట్ అబౌట్ మై నాని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫర్ సీయింగ్ యూ హియర్ ఇస్ లైక్ సీయింగ్ like family back or an old friend back. You know that, you know how I feel about you, and I know like why you come here. And it's, you told me nenu nanik message chesi nani no vastunavu kada, I'm so happy you're going to be there ante nani said
if it's your film, Nitu, it's my film also. So that's how like my journey started with Nani, and I'm so happy that even today we can be standing here and we can be producers and we can make one. Yeah, I think we should get together again and do another Malli Modalaindi. Oh no, correct. So thank you so much, love you so much, and thank you for coming. చాలా కష్టపడి నేర్చుకున్నాక ఇది మర్చిపోయాను. అమితి మీకు కూబ్బాలు వచన. ఏంటి బెంగాలీ కూడానా భయ్యా అసలు? అమ్మో, మేము కూడా ప్రిపేర్ అవుతాం ఇంకా ప్రీ రిలీజ్కి ఏదో ఒక బెంగాలీ ఇప్పుడు. ఓకే, సో హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ న్యాచురల్ స్టార్ ఆర్ శ్యామ్ సింగ్ రాయ్ నాని. ఇక్కడికి స్టేజ్ మీద ఉన్న టీం మెంబర్స్ అందరికీ, పెద్దలు వర్ణి గారికి, అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో అందరి మొహాల్లో టెన్షన్ చూస్తాం, అండ్ ఈరోజు ఒక్క టీం మెంబర్ ఫేస్లో కూడా అది కనపట్లేదు. ఎవరు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్లేదు, ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ వచ్చేసినట్టు మొహాలు వెలిగిపోతున్నాయి అందరివి, టీం మెంబర్స్ అందరివి. కొట్టేసాం చూడండి అన్నట్టుంది ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్. అండ్ కొన్ని సినిమాలకు అలా కుదిరిపోతాయి, వైబే చెప్పేస్తుంటుంది ఈ సినిమా వర్కౌట్ అయిపోతుందని. అండ్ అలా చాలాసార్లు నిజమైంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి అందరి నమ్మకం, అందరి సిన్సియారిటీ, అందరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, అండ్ కనిపిస్తున్న పోస్టర్లు, చూసిన విజువల్స్, ఇవన్నీ కలిపి ఈ సినిమా ఎందుకో చాలా పెద్ద సక్సెస్ అయిపోతుందన్న నమ్మకం కుదిరేసింది. అండ్ స్కైల్యాబ్ అన్నది చిన్నప్పుడు ఈ కథ నేను కూడా విన్నాను. యాక్చువల్లీ కథలుగా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, వారు ఊరు దగ్గరలోనే స్కైల్యాబ్ అనేది పడుతుంది అని అందరూ చాలా భయపడ్డారంట. అండ్ అలాంటి ఒక ఐడియాతో ఒక సినిమా అంటే చాలా ఎక్సైటింగ్ ఐడియా. ఇందాక యాక్చువల్లీ నేను విశ్వక్తో మాట్లాడుతుంటే కింద కూర్చొని తను చెప్తూ ఉన్నాడు, ఈ కథ నాకు చెప్దాం అనుకున్నాడంట, కుదరలేదంట. చాలా మిస్ అయిపోయానని బాధేసింది, కానీ అది వెళ్ళి మా నిత్య దగ్గర ల్యాండ్ అయింది కాబట్టి మళ్ళీ బాధ లేదు. అండ్ సచ్ పృథ్వీ గారు లాంటి ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంది, మంచి టీం దగ్గర పడింది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏదో ఒక రకంగా నేను కూడా పార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా హ్యాపీ. అండ్ ఎస్, మీరు ఐ థింక్ మీ 8 సినిమాల్లో కుదిరితే నాది కూడా ఒకటి. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ 8 చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి సినిమాలు చేస్తాడని నమ్మకం ఉంది నాకు. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో ఫస్ట్ నిత్తు గురించి, ఇదిగో ఈ లిప్స్టిక్ మార్క్ చూసి ఇష్టం వచ్చిన థంబ్ నెయిల్స్ పెట్టుకోకండి యూట్యూబ్లో. ఇందాక నిత్యాన్ని హగ్ చేసుకున్నప్పుడు అంటింది అంతే. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది అలా మొదలైంది అయ్యి. అండ్ ఫస్ట్ నుంచి నాకు ఇంకా మీ ఇద్దరం కలిసిన రోజు గుర్తుంది. మీ షూటింగ్లో ఇద్దరు చిన్నపిల్లల్లా ఉండేవాళ్ళం, సరిగ్గా పక్క సీట్లో కూడా కూర్చునేది కాదు, ఒళ్ళో కూర్చునేది వచ్చి. అంత క్లోజ్ ఇద్దరం. అండ్ తన ఫస్ట్ ఫిలిం నాది అప్పటికి 3-4 సినిమాలు అయింది, కానీ నాకు కూడా అంతా కొత్తే. సో ఇద్దరం నిజంగా ఏదో ఒక స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఎంజాయ్ చేస్తూ ఆ సినిమా షూటింగ్ చేసాం. అండ్ నిత్య ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలుసు. అండ్ తను అంటే మణిరత్నం గారు లాంటి డైరెక్టర్లకే చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ నిత్య. అండ్ ఒట్టి తెలుగులో మాత్రమే కాదు, ఏ లాంగ్వేజ్కి ఎక్కడికి వెళ్ళినా సరే, మన అటు మలయాళం వెళ్ళినా ఇటు తమిళ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నిత్య ఒక మంచి యాక్ట్రెస్ అన్న మాట వినిపిస్తుంది. అండ్ ఐ థింక్ తను అంత మంచి యాక్టర్, అన్ని లాంగ్వేజెస్లో అంతమంది డైరెక్టర్స్తో అన్ని సినిమాలు చేసిన తను ఈ సినిమా గురించి ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందంటే, ఈ సినిమాతో తన ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసిందంటే, ఈ సినిమా గురించి నాకు మెసేజ్ పెట్టింది. ఐఎమ్
అండ్ ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ టు మీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ అని మరీ మరీ చెప్పింది. అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ నిత్తు. రామానాయుడు గారి లాగా, సురేష్ బాబు గారి లాగా, దిల్ రాజు గారి లాగా కొన్ని వందల సినిమాలను తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అందమైన ప్రొడ్యూసర్లు కూడా ఉండాలి కదా. సో యా, అండ్ సత్య నాకు సత్య కంగారు పడకు, నేను టికెట్స్ రేట్స్ థియేటర్ల గురించి మాట్లాడిన ఈరోజు ఫంక్షన్లో. లాస్ట్ టైం అంతా న్యూస్ ఆర్టికల్ అన్నీ దాని గురించి అయిపోయినాయి. మేము మాట్లాడాల్సింది అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడాలి, చూద్దాం మాట్లాడతారో లేదు. సత్య నాకు జెన్యున్గా ఐ రియలీ ఫీల్ there will be stars, there will be actors in every industry, బట్ స్టార్ అవ్వబోతున్న యాక్టర్ లాగా అనిపిస్తాడు ఎప్పుడు కూడా నాకు సత్య. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ అండ్ రూటింగ్ ఫర్ హిమ్ టు రీచ్ టు ద టాప్, సో దట్ ఎందుకంటే తన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. అలాంటి యాక్టర్లు కనుక టాప్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఫిల్మ్స్, ఇంకా మంచి కంటెంట్ రిచ్ ఫిల్మ్స్ అని మనకు వస్తాయి. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సత్య. నీలాగా బాగా, నీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా రావాలి, నీలాగా బాగా నటించేవాళ్ళు, నీలాగా మంచి మంచి చాయిసెస్ చేసేవాళ్ళు, నీలాగా బుడ్డోడిని ఎత్తుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద నిలబడే హీరోలు కావాలి మనకి. ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. అండ్ రాహుల్ ఇక్కడ లేడు, రాహుల్తో అంటే సుందరానికిలో మేము కలిసి ఫస్ట్ టైం పనిచేసాం. టెరిఫిక్ యాక్టర్. అండ్ ఈ పోస్టర్ల మీద చాలా 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 తనది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్ టు రాహుల్. అండ్ ఇందాక విశ్వక్ తను చదివిన స్పీచ్లో చాలా ప్రిపేర్ అయి ఉంటాడు, కానీ ప్రిపేర్ అయితే వచ్చే క్లారిటీ కాదు అది. దాంట్లో చాలా ఎఫెక్షన్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది. అండ్ దాంట్లో ఉన్న క్లారిటీతోనే నాకు అర్థమైపోయింది సినిమాలో ఎంత క్లారిటీ ఉండబోతుందని. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ విశ్వక్. ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, ఐ రియలీ బిలీవ్ గుడ్ టీమ్ వర్క్ ఉన్న ఏ సినిమా అయినా సరే చాలా బాగుంటుందని నేను నమ్ముతాను. అండ్ ఈ టీం అందరిలో కూడా ఒక ఫ్యామిలీ లాంటి ఒక వైబ్ కనపడింది. అండ్ అది డెఫినెట్గా సినిమా రిజల్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. స్కై ల్యాబ్ సక్సెస్కి స్కైయే లిమిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జనరల్గా స్కై ల్యాబ్ కాన్సెప్ట్ అన్నది, స్కై ల్యాబ్ ఎక్కడ పడబోతుంది, ఎప్పుడు పడబోతుంది అన్న డిస్కషన్నే కదా మెయిన్గా ఐడియా అన్నది. స్కై ల్యాబ్ ఎప్పుడు పడబోతుంది, ఎక్కడ పడబోతుందని నాకు తెలుసు. December 4th బాక్స్ ఆఫీస్ మీద పడబోతుంది. అండ్ ఐ రియలీ విష్ ఇట్ టు బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ ఐ థింక్ మీరు టీజర్ని ట్రైలర్ని ఒకేలాగా ఎండ్ చేశారు కాబట్టి నా స్పీచ్ని కూడా అలాగే ఎండ్ చేస్తా. స్కై ల్యాబ్, స్కై ల్యాబ్, స్కై ల్యాబ్. థ్యాంక్ యూ.